పైకి వెళ్ళి చూడు, యాక్చువల్గా మనం ఇప్పటివరకు కాన్ఫిగరేషన్స్ చేశాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసాం. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయబోయే ముందు యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, ఇది కూడా మనకి కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, ఇది కూడా ఇంప్లిమెంటేషనే. అసలు ఎస్ఏపి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో అసలు ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎలా వస్తాయి, కంపెనీస్కి ప్రాజెక్ట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటనేది మనం తెలుసుకోవాలన్నమాట. ప్రాజెక్ట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటనేది ఒక కాన్సెప్ట్. ఎగ్జాంపుల్, మామూలుగా బయట డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయవలనా? ఇంకొక ఇమేజ్ ఉంది చూడు. ఇక్కడ చూడు, ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఏముంది? ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్. ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్ అనమాట. సో రైట్ సైడ్ క్లయింట్స్ ఉన్నారు. మీరు చేసే వర్క్ ఏదైనా అవ్వచ్చు, ఎస్ఏపిలో నువ్వు చేసే కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, నువ్వు చేసే బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే కంప్లీట్గా ఈ ఈ క్లయింట్స్కే చేస్తారు. ఎగ్జాంపుల్ రిలయన్స్ అవ్వచ్చు, రిలయన్స్లో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశారనుకో, రిలయన్స్ అనేవాడు మీ క్లయింట్ అవుతాడు. హీరో హోండాలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, సో వాడు మీ క్లయింట్ అవుతాడు. హోండాలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, వాళ్ళు మీ క్లయింట్ అవుతారు. అంటే మీరు చేసే ప్రతి వర్క్ కూడా నీ క్లయింట్కే, నువ్వు చేసే కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా క్లయింట్కి సంబంధించినవే. సో క్లయింట్స్ ఉంటారనమాట, ఈ క్లయింట్స్కి నువ్వు వర్క్ చేస్తావు. సో ఈ క్లయింట్స్ యాక్చువల్గా ఏం చేస్తారు? రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, రిలయన్స్ వాళ్ళు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర ఇలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి వాళ్ళు బిడ్డింగ్ పెట్టుకుంటారు. అంటే ఏంటి? వేలం పాట అలాంటిది పెట్టుకుంటారు అనమాట. సో ఎవరైతే తక్కువ చేస్తా ఉన్నారో వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు. అంటే మీరు ఐబిఎంలో నువ్వు పని చేస్తున్నావు, నీకు శాలరీ ఇచ్చేది ఎవరు? ఐబిఎం వాళ్ళే. కానీ నువ్వు ఎవరికి వర్క్ చేస్తావు? మీ క్లయింట్కి వర్క్ చేస్తావు. ఇప్పుడు రిలయన్స్ అనేది నీ క్లయింట్ అవ్వచ్చు, లేదు నువ్వు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నావు, ఇన్ఫోసిస్ క్లయింట్కి వర్క్ చేస్తావు. టెక్ మహేంద్రలో పనిచేస్తున్నావు, సో హీరో హోండా కూడా నీ క్లయింట్ అవ్వచ్చు. నువ్వు ఎవరైనా అవ్వచ్చు, నీకు శాలరీ ప్రొవైడ్ చేసేది మాత్రం ఐటీ కంపెనీస్. ఐటీ కంపెనీస్ అనేవాళ్ళు మీకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా శాలరీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎవరికి వర్క్ చేస్తావు? మీ క్లయింట్కి వర్క్ చేస్తావు అనమాట. క్లయింట్కి వర్క్ చేస్తావు. క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు క్లయింట్ని. క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. నువ్వు మీ క్లయింట్కి వర్క్ చేస్తావు. అర్థమవుతుందా నీకు? ఈ క్లయింట్కి నువ్వు వర్క్ చేస్తావు. సో ఎగ్జాంపుల్, ఏదైనా ఒక క్లయింట్కి మీరు వర్క్ చేయాలి, ఎలా చేస్తారు? ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు పనిచేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్కే ఉందన్న గుర్తుపెట్టుకో. సో ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తావు? ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి. ఇక్కడ ఉంది చూడు. సో లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏంటి? రెడ్ కలర్ లో ఉంది ఈసీసీ వెర్షన్. రైట్ సైడ్ S/4HANA వెర్షన్. సో ఈసీసీ వెర్షన్ అనేది ఇప్పుడు యాక్చువల్గా నువ్వు S/4HANA నేర్చుకుంటున్నావు, బట్ ఈసీసీ కూడా ఉంది. ఈసీసీలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదు, బట్ ఇక్కడ ఎలా ఉంటుందో S/4HANAలో కూడా అలాగే ఉంటుంది. సో ఈసీసీ వెర్షన్ ఫస్ట్ చూద్దాం. ఈసీసీలో ఒక కంపెనీలో ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. అక్కడ ఎస్ఆప్ మెథడాలజీ చూసావా? నువ్వు కర్సర్ చూపించు, ఎక్కడ ఉంది ఎస్ఆప్ మెథడాలజీ? పైన ఉంది చూడు, ఆ రెడ్ కలర్ కింద ఇది, అది ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు ఈసీసీలో. అయితే రైట్ సైడ్ ఏముంది? యాక్టివేట్ మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ అంటారు. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ వాడతారు. ఇలా 2 టైప్స్ ఆఫ్ ది మెథడాలజీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టు, ఈ మెథడాలజీస్ రెండు గుర్తుపెట్టుకో. లెఫ్ట్ సైడ్ కొన్ని స్టేజెస్ ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని స్టేజెస్ ఉన్నాయి, ఇవి నేర్చుకోవాలి. సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతాము, S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. సో ఈసీసీలో ఏమేమి ఉన్నాయి? ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్,
రియలైజేషన్ స్టేజ్, థర్డ్ వన్ సెలెక్ట్ చేయి, ఎక్కడ కనిపిస్తుంది పైన ఉంటుంది చూడు, కొంచెం అది అడ్జస్ట్ చేసుకుంటే కనిపిస్తుంది మీకు. పైన అది కాదు, అది అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు, కొంచెం పైన లైన్స్ అడ్జస్ట్ చేసుకుంటే కనిపిస్తుంది. ఓకే, ఎనీవే చూడు. సో ఎస్ఆప్ మెథడాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ ఎస్ఆప్ మెథడాలజీలో ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్టింగ్ స్టేజ్. ఇలా 5 స్టేజెస్ ఉన్నాయి ఈసీసీలో. సో ఈ 5 స్టేజెస్ గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్టింగ్ స్టేజ్. ఇలా టోటల్గా 5 స్టేజెస్ ఉన్నాయి. ఈ 5 స్టేజెస్ ఒక షీట్ ఇస్తాను చూడు. రెడ్ కలర్ ఉంది, రైట్ సైడ్ ఓపెన్ చేయి. చాట్ బాక్స్ లో ఉంది వందన. ఇది చూడు, ఇవి స్టేజెస్. ఎస్ఆప్ మెథడాలజీ అంటారు. 5 స్టేజెస్ ఉన్నాయి. ఎస్ఆప్ మెథడాలజీలో టోటల్ గా 5 స్టేజెస్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్టింగ్ స్టేజ్. ఇలా 5 స్టేజెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఏ మెథడాలజీ వాడతారు ఈసీసీ అయితే? ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీ. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీలో 5 స్టేజెస్ ఉన్నాయి. ఎస్ఆప్ మెథడాలజీలో 5 స్టేజెస్ ఉన్నాయి. ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఇంకొక ఇమేజ్ ఉంది చూడు, జస్ట్ నో పోస్ట్ చేశాను, మీకు అక్కడే కనిపిస్తుంది. లాస్ట్ రెడ్ తర్వాత ఏముంది, మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న. రెడ్ తర్వాత కనిపిస్తుంది చూడు, ఎస్ఆప్ మెథడాలజీ. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఎస్ఆప్ మెథడాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈసీసీ వెర్షన్కి మాత్రమే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. వీ కెన్ ఫినిష్ అప్ ది ప్రాజెక్ట్ ఆన్ టైం. ప్రాజెక్ట్ ని ఆన్ టైమ్ లో ఫినిష్ చేయడానికి మనకి ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ ని ఆన్ టైమ్ లో ఫినిష్ చేయడానికి ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ లో మనం ఉపయోగించుకోవచ్చు. ప్రాజెక్ట్ ని ఆన్ టైమ్ లో క్లియర్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? మనకి మన క్లయింట్ కి అగ్రిమెంట్ ఉంటుంది. వందన వింటున్నావా? మనకి మన క్లయింట్ కి అగ్రిమెంట్ ఉంటుంది. ఎప్పటిలో కంప్లీట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. అంటే అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఆన్ టైం కి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటాం ఎస్ఆప్ మెథడాలజీ వల్ల. We can finish up the project on time. We can use the project resources most and effective manner. రిసోర్సెస్ అంటే మీనింగ్ ఏంటి? ప్రతి కంపెనీలో కూడా టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, తర్వాత మిషనరీ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఇదంతా కూడా మేనేజ్మెంట్ చేయడానికి, అంటే ఒక కంపెనీని మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఎస్ఆప్ మెథడాలజీలో ఉంటుందన్నమాట. అంటే ప్రాజెక్ట్ లో ఉన్న రిసోర్సెస్, ఇప్పుడు ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే రిసోర్సెస్ కావాలి. ఏమేమి కావాలి? రైల్వేస్, రోడ్స్ ఉండాలి, రోడ్ ఫెసిలిటీస్, రైల్వేస్, కమ్యూనికేషన్స్, సెక్యూరిటీ ఉండాలి, ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అలాగే ఒక కంపెనీ డెవలప్ అవ్వాలంటే ఏముండాలి మనకి? ఒక కంపెనీ డెవలప్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి? మన కంపెనీ డెవలప్ అవ్వాలంటే కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. ఓకే, ప్రాపర్గా ఉపయోగించుకోవాలన్నమాట. దాని పర్పస్ మనకి ఉపయోగపడుతుంది. ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఆప్ మెథడాలజీ వల్ల వీ కెన్ ఫినిష్ అప్ ది ప్రాజెక్ట్ ఆన్ టైమ్. వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అంటారు. ఓకే, ఇది ఎస్ఆప్ మెథడాలజీ. ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమున్నాయి? ఆ లాస్ట్ లో ఉంది, రెడ్ కలర్ ఓపెన్ చేయి. నువ్వు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో ఇంకా డౌన్కి వెళ్ళిపో, అది అలా క్లిక్ చేయాలి. అక్కడ రెడ్ కలర్ ఓపెన్ చేయి. చూడు, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ఏమేమి స్టేజెస్ ఉంటాయి?
ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ టోటల్గా 5 స్టేజెస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. ఇలా 5 స్టేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఎస్ఆప్ మెథడాలజీలో. 5 స్టేజెస్ ఉంటాయి. సో ఈ 5 స్టేజెస్ అసలు ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అని అర్థం. ప్రాజెక్ట్ ఇంకోటి ఇంప్లిమెంటేషన్ అంటున్నాను. ఇంప్లిమెంటేషన్ ఎన్ని రోజులు పడుతుంది? ఏ కంపెనీ అయినా సరే 1 year to 16 months పడుతుందండి. పెద్ద పెద్ద కంపెనీస్ అయితే. చిన్న కంపెనీస్ అయితే 10 months పడుతుంది. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్స్ అన్ని ఏంటవి? ఇంప్లిమెంటేషన్ చేయడానికి పెద్ద కంపెనీస్ అయితే 1 year పడుతుంది. చిన్న కంపెనీస్ అయితే 1 year to 16 months పడుతుంది పెద్ద కంపెనీస్ కి. చిన్న కంపెనీస్ అయితే 8 to 10 months పడుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? స్పీడప్, వేగవంతమైన. ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్ స్పీడప్ అంటారు. అంటే వేగవంతమైన అని అర్థం. ఆల్ టైప్ ఆఫ్ ఈసీసీ వెర్షన్స్ కి మాత్రమే ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. S/4HANAకి యాక్టివేట్ మెథడాలజీ వాడతారు. ఈసీసీకి ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా స్టేజెస్ ఉన్నాయి కదా. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్ ని ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అంటారు. వీటిని ఏమంటారు? ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అని అర్థం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అంటే ఏంటి? ప్లానింగ్ అనమాట. ఒక ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఎప్పటిలో కంప్లీట్ చేయాలి, వీటిని ఇది మొత్తం ప్లాన్ చేసుకుంటారు. దీని ఏమంటారంటే ఎస్ఏపి FICO వర్క్షాప్స్ కండక్ట్ చేయడం అంటారు. దీని ఏమంటారు? ఎస్ఏపి FICO వర్క్షాప్స్ కండక్ట్ చేయడం అంటారు. ఎప్పటిలో కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, అలాగే బేస్ లైన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు. క్లయింట్ ద్వారా క్లయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఫోన్ ద్వారా అవ్వచ్చు, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవ్వచ్చు. ఎస్ఏపి FICO వర్క్షాప్స్ కండక్ట్ చేసుకుంటూ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. అంటే ఏంటి క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంటే? క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ ఏరియాస్ ఎన్ని కావాలి, కాస్ట్ సెంటర్స్ ఎన్ని క్రియేట్ చేయాలి, తర్వాత బ్రాంచెస్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ అంటారు. అలాగే ఎస్ఏపిలో క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎస్ఏపిలోకి డేటాని ఎలా మ్యాప్ చేయాలి, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని ఎస్ఏపి ద్వారా ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ఎస్ఏపి FICO వర్క్షాప్స్ గ్యాదర్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు రఫ్ గా. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవ్వాలి. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు. టాప్ మేనేజ్మెంట్ పీపుల్ అందరూ వీటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఎస్ఐపిలో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేనేజర్, సీనియర్ మేనేజర్ లెవెల్లో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ప్లానింగ్ చేస్తారు. FICO కన్సల్టెంటే కాదు, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అర్థమైందా వందన? yes sir అర్థం అవుతుంది. దీన్ని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏముంది? బ్లూ ప్రింట్ స్టేజ్ అంటారు. బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే ఏంటి అసలు? ఎలా ఉంటుంది బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే? బ్లూ ప్రింట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ మనం యాక్చువల్గా కాన్ఫిగరేషన్స్ అన్ని డైరెక్ట్ గా చేసేస్తున్నాం, కానీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత
ఆ బ్లూ ప్రింట్ చూస్తూ చేయాలి. బ్లూ ప్రింట్ లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా, దాన్ని బేస్ గా చేసుకుని చేయాలి. సో బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే ఏంటి? టోటల్ గా బ్లూ ప్రింట్ లో టోటల్ గా 5 స్టేజెస్ ఉంటాయి. చాట్ బాక్స్ లో ఎల్లో ఇమేజ్ చూడు, లాస్ట్ లో ఓపెన్ ఫార్వర్డ్ చేశాను, లాస్ట్ వన్ డౌన్ వెళ్ళిపో. ఇది దీన్ని బ్లూ ప్రింట్ స్టేజ్ అంటారు. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఎన్ని ఉన్నాయి? 5 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? స్కోప్ డాక్యుమెంట్. యాక్చువల్లీ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్ is nothing but configuration document, but all configurations depends on the client requirement. Blueprint అంటే ఏంటి? Configurational document. All configurations depends on the client requirement. Blueprint అంటే configurational document అంటారు. All configurations depends on the client requirement. Blueprint ని configurational document అంటారు. అలాగే all types of the configurations ఎక్కడ ఉంటాయి? బ్లూ ప్రింట్ లోనే ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. క్లయింట్ ఉంటారు మనకి, ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. దీన్ని బ్లూ ప్రింట్ అంటారు. బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్, బట్ ఆల్ కాన్ఫిగరేషన్స్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అంటారు. సో బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఉన్నాయి. స్కోప్ డాక్యుమెంట్, as is information, to be information, gap analysis, sign off. స్కోప్ డాక్యుమెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? స్కోప్ డాక్యుమెంట్ అంటే ఇది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ అని చెప్పొచ్చు. అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా గ్యాదర్ చేస్తాం. స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ అని చెప్తారు. క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు, క్లయింట్ యొక్క బిజినెస్ డీటెయిల్స్ ఏంటి అనేది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆధార్ కార్డు కావాలి, నువ్వేం చేస్తావు? ఈ సేవా సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇవ్వరు, ఒక అప్లికేషన్ ఇస్తారు. నీ నేమ్ ఇవ్వాలి, నీ ఫోటో ఇవ్వాలి, తర్వాత నీ మెయిల్ ఐడి ఇవ్వాలి, నీ అడ్రస్ ఇవ్వాలి, ఇవన్నీ సబ్మిట్ చేయాలి. దాన్ని బేస్గా చేసుకుని నీ ఆధార్ కార్డు అనేది నీకు ఇస్తారు. అదేవిధంగా స్కోప్ డాక్యుమెంట్ అంటే ఫ్రీ డిఫైన్డ్ టేబుల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఒక అప్లికేషన్ ఫామ్ టైప్ అనమాట. అప్లికేషన్ ఫామ్ లో క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు. SAP FIC వర్క్షాప్స్ కండక్ట్ చేయడం అంటారు దీన్ని. క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్, ఏ బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ డీటెయిల్స్ ఏంటి, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి, మొత్తం క్లయింట్కి ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా కంప్లీట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. దీన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి? క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆ షీట్లో అన్ని కూడా యాడ్ చేసుకుంటారు. దీన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. సెకండ్ వన్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే యాజ్ ఈజ్, ఉన్నది ఉన్నట్లు అని అర్థం. అంటే ఏంటి? స్కోప్ డాక్యుమెంట్ మొత్తం ఫిల్ చేసేసాం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం, ప్రీ డిఫైన్ టేబుల్స్ అని ఉంటాయి, ఆ డాక్యుమెంట్ ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. సో దాన్ని ఏమంటారంటే కంప్లీట్ గ్యాదర్ అయిన తర్వాత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేసినట్లే మనకి. యాజ్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నట్లు అని అర్థం. క్లయింట్ బిజినెస్ డీటెయిల్స్ గ్యాదర్ అవుతాయి, క్లయింట్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, వెండార్స్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎన్ని GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. దీన్ని ఏమంటారంటే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తాము? స్కోప్ డాక్యుమెంట్ లో గ్యాదర్ చేస్తాం. స్కోప్ డాక్యుమెంట్ ఫిల్ చేసామంటే నెక్స్ట్ డాక్యుమెంట్ ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని SAP లోకి ఏ విధంగా మ్యాప్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కంపెనీ కోడ్స్ ఎంత ఉంటుంది? బాగా లెంతీగా ఉంటుంది, మనం 4 డిజిట్స్ తీసుకుంటాం. బిజినెస్ ఏరియా కూడా లెంతీగా ఉంటుంది, 4 డిజిట్స్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. దీన్ని ఏమంటారంటే ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు. క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని SAP లోకి ఎలా మ్యాప్ చేస్తారు? To be information, how we will map the client information on the SAP. This is called future document or expected document antaru. To be information ante how we will map the client information on the SAP.
అర్థమవుతుందా వందన? ఎస్ సార్, అర్థమవుతుంది. నెక్స్ట్ గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? గ్యాప్ అనాలిసిస్ అంటే కొన్ని మనం ఎస్ఏపిలో ఓన్ గా కొన్ని మనం చేయలేం, అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేయలేం. అటువంటిప్పుడు అబాపర్ హెల్ప్ తీసుకుని చేయిస్తాం. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. కొన్ని మనం ఓన్ గా చేయలేం వందన. ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఓపెన్ చేయి, FB50కి వెళ్ళు. ఐఎమ్ సారీ వందన, FB50 వెళ్ళావు కదా, ఇక్కడ చూడు. ఇక్కడ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ టైప్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలి. ఎవరు చేస్తారు? అబాపర్ చేస్తారు. అంటే ఎస్ఐపిలో మనం క్లయింట్ రిక్వైర్మెంట్ కొన్ని ఫిల్ చేయలేము. ఏవైతే చేయలేమో అవన్నీ కూడా అబాపర్తో చేయిస్తాం అనమాట. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్ అంటారు. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ మనం క్లయింట్ అడిగిన విధంగా చేయలేం ఫంక్షనల్ కన్సల్టెంట్ గా, అప్పుడు టెక్నికల్ పీపుల్ ని కాంటాక్ట్ చేస్తాం. సో వాళ్ళు చేసేదాన్ని ఏమైతే మనం చేయలేమో అబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తామో వాటిని గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల కస్టమైజ్ టీ కోడ్స్, FB50 కదా, FB50 కాదు వేరే టీ కోడ్ కావాలి అంటే కస్టమైజ్ టీ కోడ్స్ తయారు చేస్తారు. K తోటి, Z తోటి, L తోటి స్టార్ట్ అవుతాయి. వీటిని కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. KZL తో స్టార్ట్ అవుతాయి. వీటిని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. సౌండ్ వస్తుంది. దీన్ని ఏమంటారు? గ్యాప్ అనాలిసిస్ అంటారు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఏమైతే ఫుల్ఫిల్ చేయలేమో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని, వాటిని ఓన్ గా కాకుండా అబాప్ కన్సల్టెంట్ హెల్ప్ తోటి మనం చేయించుకుంటాం. వీటిని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఎగ్జాంపుల్ కస్టమైజ్ టీ కోడ్స్ క్రియేట్ చేస్తారు కొన్ని. తర్వాత అడిషనల్ ఫీల్డ్స్, ఇప్పుడు OBB8 లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ /n OBB8 వందన, OBB8 లోకి వెళ్ళి కమాండింగ్ ఫీల్డ్ OBB8. పేమెంట్ టర్మ్ 0002 పైన క్లిక్ చేయి. 0002 లాస్ట్ లో ఉంది. డబుల్ క్లిక్ చేయమన్నా, సెలెక్ట్ చేయమని డబుల్ క్లిక్ చేయమన్నా. ఇక్కడ చూడు, లాస్ట్ లో చూసావా? లాస్ట్ లో చూడు, ఇక్కడ ఎంత ఉంది? 14 days లో పే చేస్తే 2%. పైన ఇంకా పైన అది కాదు, ఇంకా పైన 14 days లో పే చేస్తే, అక్కడ కాదు వందన, 1 2 3 ఉన్నాయి కదా అవి ఫీల్డ్స్. 14 days లో పే చేస్తే 3%, 30 days లో పే చేసినా కూడా మనం ఒక 1% యాడ్ చేసుకోవచ్చు. కింద ఇంకొక ఫీల్డ్ కావాలి, ఎక్స్ట్రా ఫీల్డ్. సో ఇవన్నీ కూడా గ్యాప్ అనాలిసిస్ లో ఫిల్ చేస్తారు, అబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తారు. ఎక్స్ట్రా ఫీల్డ్స్, ఎక్స్ట్రా ఆప్షన్స్ కానీ లేకపోతే కస్టమైజ్ టీ కోడ్స్, ఇవన్నీ కూడా మనకి గ్యాప్ అనాలిసిస్ లో మనకి ఏమైతే అబాపర్ హెల్ప్ తీసుకుని చేయించుకుంటామో వాటిని గ్యాప్ అనాలిసిస్ అంటారు. క్లియర్ కదా? ఇది గ్యాప్ అనాలిసిస్, అబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి అషీట్ ఓపెన్ చేయి. మళ్ళీ ఇంకొక వినాయకుడు వస్తున్నారు, నాయిస్ వస్తుంది. గ్యాప్ అనాలిసిస్ తర్వాత సైన్ ఆఫ్. ఫైనల్ గా ఏముంది? సైన్ ఆఫ్ ఉంది చూడు. సైన్ ఆఫ్ అంటే ఏంటి? గ్యాప్ అనాలిసిస్ అంతా కూడా మనకి ఇక్కడ ఏమైంది? గ్యాప్ అనాలిసిస్ అయిపోయింది కదా. నెక్స్ట్ సైన్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. మనం క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తాం, అప్పుడు మనకి వాళ్ళకి అగ్రిమెంట్ అనేది అవుతుంది అనమాట. దీన్ని సైన్ ఆఫ్ అంటారు. ఇది టోటల్ గా బ్లూ ప్రింట్ స్టేజ్. క్లియరా? yes sir. ఒక 5 minutes వెయిట్ చేయి, మళ్ళీ దేవుడు వస్తున్నాడు. ఒక 5 minutes వెయిట్ చేయి. ఓకే సార్.
వందన అర్థమైందా? బ్లూ ప్రింట్ స్టేజ్, స్కోప్ డాక్యుమెంట్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేస్తారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్స్ ద్వారా. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. టు బి ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్ అంటే how we will map the client information on the SAP. This is called future document or expected document. తర్వాత గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? గ్యాప్ అనాలిసిస్ అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్, అడిషనల్ ఫీచర్స్ కానీ అడిషనల్ ఏమన్నా కావాలంటే అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేయాలి. సైన్ ఆఫ్, ఫైనల్ గా మనకి వాళ్ళకి అగ్రిమెంట్ అవుతుంది. క్లియర్ కదా? అర్థమైందా? వందన అన్మీట్ లో ఉండు. వందన ఎందుకు మీట్ లో పెట్టేస్తావు? క్లియర్ కదా? అదనమాట. ఓకే, నెక్స్ట్ ఇది బ్లూ ప్రింట్ స్టేజ్ చేస్తా. షీట్ ఓపెన్ చేయమన్నా. తర్వాత చూడు వందన. సో తర్వాత ఏముంది? లెఫ్ట్ సైడ్ బ్లూ ప్రింట్ స్టేజెస్ కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ ఎస్ఆప్ మెథడాలజీ లెఫ్ట్ సైడ్ చూపించు. ఎస్ఆప్ మెథడాలజీలో ఏమేమి కంప్లీట్ చేసాము? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అండ్ బ్లూ ప్రింట్ స్టేజ్. థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ క్లిక్ చేయి. ఏమున్నాయి ఇక్కడ? రియలైజేషన్ స్టేజ్ అంటారు. అది లెఫ్ట్ సైడ్ ఉంది చూడు. పైన అడ్జస్ట్ చేయి. పైన ఏది అడ్జస్ట్ చేయాలి? టాప్ లోకి వెళ్ళు. అక్కడ కాదు వందన, నువ్వు అడ్జస్ట్ చేయాల్సింది ఎక్కడంటే ఇంకా పైకి వెళ్ళు. ఇక్కడ కాదు, ఇంకా పైకి రైట్ సైడ్కి వెళ్ళు. ఆ రెడ్ కలర్ సింబల్ ఉంది, అక్కడికి వెళ్ళు. ఇంకా పైన రెడ్ ఉంది చూడు, ఏబిసిడి. సరే, అక్కడ రియలైజేషన్ స్టేజ్ అర్థమైంది కదా నీకు? పైన ఉంది చూడు నేమ్. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయి. అసలు కనిపించట్లేదు నాకు. మొత్తం సెలెక్ట్ చేసి ఇంక్రీజ్ చేయాలి వందన, అప్పుడు సెలెక్ట్ అవుతుంది. ఎలా అవుతుంది? కంట్రోల్ ఆల్ కొట్టు, అప్పుడు ఇంక్రీజ్ చేయి. అది ఇంకా చెయ్యి. సరే, సరిపోతుందిలే, కొంచెం వదిలే. నేను చేసి ఇస్తా ఉండు వందన, అలా కాదు. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నా చూడు. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడు. ఇక్కడ చూడు, రియలైజేషన్ స్టేజ్ కనిపిస్తుందా? థర్డ్ వన్ రియలైజేషన్ స్టేజ్. సో రియలైజేషన్ స్టేజ్ సెలెక్ట్ చేయి, అది రియలైజేషన్ స్టేజ్. సో రియలైజేషన్ స్టేజ్ లో టోటల్ గా 2 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. రియలైజేషన్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది క్లయింట్ది, నువ్వు చేసే వర్క్ అంతా కూడా నీ క్లయింట్కి సంబంధించింది. సో రియలైజేషన్ స్టేజ్ లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ చేస్తాం. 2 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే మీనింగ్ ఏంటి? బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే యాక్చువల్ గా చూడు, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎగ్జాంపుల్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్. మనం ఇప్పుడు వరకు చేసినవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్. ఇప్పటి వరకు మనం ఏమైతే చేసామో అవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ ఏమన్నా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఇంకా చాలా ఉన్నాయి బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ లో, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఓకే, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్, రెగ్యులర్ గా చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎబాప్ గ్యాప్ అనాలిసిస్ లో మనం డిస్కస్ చేసాం కదా, కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి మనం ఓన్ గా చేయలేం, ఎబాప్ హెల్ప్ తీసుకుంటాం. వాటిని బేస్ గా చేసుకుని మనం ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. అంటే ఎబాప్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్స్ కిందకి వస్తుంది. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్. యాజ్ వెల్ యాజ్ FI మాడ్యూల్ ని మిగతా మాడ్యూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్,
ఇవన్నీ చేస్తారు. దాన్ని ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అర్థమైందా వందన? ఎస్ సార్. రియలైజేషన్ స్టేజ్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే రెగ్యులర్ గా చేసేది, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఎడాప్టర్ హెల్ప్ ద్వారా తీసుకుని చేసేవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్ లో చెప్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? టెస్టింగ్ అనమాట. మన కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది కదా, టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని కూడా పోస్ట్ చేయటం అంటే మనం పోస్ట్ చేసాం కదా డాక్యుమెంట్స్, FB50, FB60, FB70, మళ్ళీ వాటికి సంబంధించిన క్లియరింగ్స్ ఇవన్నీ కూడా. అంటే టెస్టింగ్, అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసి ప్రాపర్ గా డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందా లేదా టెస్టింగ్ చేస్తారు. FI to MM ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా అయిందా లేదా, FI to SD ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా అయిందా లేదా, ఇవన్నీ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ప్రాపర్ గా ఇంటిగ్రేట్ అయిందా లేదా, ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అయి ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా టెస్టింగ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్ గా చేశారు లేదా. అంటే ఎంట్రీ పోస్ట్ చేసి చూసామంటే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ గా ఉంటేనే కదా మనం ఎంట్రీ పోస్ట్ చేసేది. సో ప్రాపర్ గా చేసామా లేదా ఇదన్నీ కూడా చెక్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని కూడా ప్రాపర్ గా చేసామా లేదా అనేది టెస్ట్ చేస్తారు. అంటే అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసి టెస్ట్ చేస్తారు. ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ అనేది చేస్తారు. బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత టెస్టింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ఏమేమి ఇవ్వాలి, డెబిట్ ఎంట్రీ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ ఎంట్రీస్ ఏమి ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, తర్వాత కాస్ట్ సెంటర్స్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్స్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ తెలుసుకోవటాన్ని ఏమంటారంటే వీటిని ఏమంటారంటే టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు అనమాట. వీటిని టెస్టింగ్ అంటారు. సో ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా? ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో జరుగుతుంది. అర్థమైందా? తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? నీ ప్రాజెక్ట్ అనేది గో లైవ్కి వెళ్ళిపోతుంది. గో లైవ్కి వెళ్ళిపోయిందంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయినాయి అనుకో, ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు టికెట్స్ రేజ్ చేస్తారు. ఆ టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తాం అనమాట. ఎర్రర్స్ వచ్చినప్పుడు రిజల్యూషన్ చేస్తాం. ఇది గో లైవ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు ఈసీసీలో. రైట్ సైడ్ ఏముంది? ఎస్ఆప్ యాక్టివేట్ మెథడాలజీ. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు, రైట్ సైడ్ యాక్టివేట్ మెథడాలజీ వాడతారు. రైట్ సైడ్ వచ్చేసి యాక్టివేట్ మెథడాలజీ వాడతారు. యాక్టివేట్ మెథడాలజీలో స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, డిస్కవర్ స్టేజ్ అంటే జస్ట్ ఈ కొత్త ప్రోడక్ట్ కాబట్టి కంపెనీస్ కి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. కొత్తగా ప్రోడక్ట్ లాంచ్ అయ్యింది, S/4HANAలో ఇంప్లిమెంటేషన్ చేద్దాము. S/4HANA అంటే హై పర్ఫార్మెన్స్ MCS అప్లికేషన్ అనే ఈ ప్రోడక్ట్ గురించి చెప్తారు అనమాట. అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తారు. S/4HANA గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తారనమాట, కొత్త ప్రోడక్ట్ కాబట్టి. తర్వాత ఏముంది? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే లెఫ్ట్ సైడ్ ఈసీసీలో ఏమైతే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఉందో అవన్నీ ఉంటాయి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ ఏమంటారు? ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు. రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్ అన్నా గో లైవ్ అన్నా ఒకటే, డిప్లాయ్ స్టేజ్ అన్నా ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ అన్నా ఒకటే. కిందకి రా చెప్తా ఉన్నా. సో ఈ S/4HANAలో ఈ స్టేజెస్ ఉన్నాయి కదా, ఈ స్టేజెస్ గుర్తుపెట్టుకోవాలి. డిస్కవర్ స్టేజ్ ఎగ్జాంపుల్
చూడు డిస్కవర్ స్టేజ్ లాస్ట్ లో చూడు రెడ్ కలర్ లో S4 HANAలో యాక్టివ్ మెథడాలజీ ఉపయోగిస్తాం. డిస్కవర్ స్టేజ్ అంటే ఏంటి? ఈ వెర్షన్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తాం, కొత్తగా లాంచ్ అయింది కాబట్టి. తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే నథింగ్ బట్ ప్లానింగ్, ప్రాజెక్ట్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ప్రాజెక్ట్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయటం, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ గ్యాదరింగ్ చేయటం, మ్యాన్ పవర్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. దీన్ని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ కిందకి రా, ఎక్స్ప్లోర్ స్టేజ్. ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ యాక్చువల్గా చూడు, ఇక్కడ ఏమేమి చూడు, ప్రాజెక్ట్ ప్లానింగ్, బిజినెస్ డేటా డిజైనింగ్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. ఈ స్టేజ్ నాకు కనిపించట్లేదు, అది సైజ్ బాగా తక్కువ ఉంది. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇక్కడ. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే ఈ ప్రాసెస్ జరుగుతుంది. అంటే వీటిలో 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకుని చెప్పాలి ఇంటర్వ్యూలో. రియలైజేషన్ స్టేజ్ కింద కూడా ఓపెన్ చేయి, కింద రియలైజేషన్ ఓపెన్ చేయి. రియలైజేషన్ అంటే కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయటము, ఫైనల్ కాన్ఫిగరేషన్, గ్యాప్ అనాలిసిస్, ఇవన్నీ చేయటం. మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే ఎస్ఏపిలో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా అంతా ఎస్ఏపిలోకి మూవ్ చేస్తారు, లేదంటే ఈసీసీలో ఉన్న డేటా అంతా S4 HANAలోకి మూవ్ చేస్తారు. మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. కనిపిస్తుందా? మైగ్రేషన్ యాక్టివిటీస్. తర్వాత ఇంకా కిందకి రా, మైగ్రేషన్, ఇవన్నీ చదువు ఒకసారి నీకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. టెస్టింగ్ కూడా జరుగుతుంది. టెస్టింగ్ అంటే చెప్పాను కదా, జస్ట్ చెప్పాను. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ స్టేజెస్ అనమాట. నెక్స్ట్ డిప్లాయ్ స్టేజ్ అంటే నువ్వు మూవ్ చేసేసావు అన్న, అది మూవ్ అయిపోయింది, ఓకే ఫైన్. చూడు, డిప్లాయ్ స్టేజ్ అంటే ఫైనల్ టెస్టింగ్. ఫైనల్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతుంది ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తాం. ఫైనల్ ట్రైనింగ్ అనమాట టెస్టింగ్. ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, ఎండ్ యూజర్ కూడా చెక్ చేస్తారు. ఫైనల్ టెస్టింగ్ చేస్తారు. తర్వాత రన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? రన్ అంటే ఫైనల్ గా, అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తుంటారు. ఓకేనా? సో ఏమైనా వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు టికెట్స్ రేజ్ చేస్తారు. ఫైనల్ గా ఏమవుతుంది? టికెట్స్ రేజ్ చేస్తారు. టికెట్స్ రేజ్ చేసినప్పుడు మనము ఆ టికెట్స్ ని రెసొల్యూషన్ చేయాలి, అది విషయం అన్నమాట. ఇవన్నీ కూడా యాక్టివేట్ మెథడాలజీలో ఉంటాయి. పైకి వెళ్ళు. ఇంకా పైకి వెళ్ళు. ఇక్కడ చూడవందన, లెఫ్ట్ సైడ్ ఏముంది? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఉంది కదా. సో రైట్ సైడ్ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఉంది, రెండు ఒకటే. సో బ్లూ ప్రింట్ స్టేజ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు. బ్లూ ప్రింట్ అనే పదం యూజ్ చేయరు. సెకండ్ స్టెప్ యాక్టివేట్ మెథడాలజీలో. ఎక్స్ప్లోర్ కనిపిస్తుందా? ఎక్స్ప్లోర్ స్టేజ్. రైట్ సైడ్ ఏముంది? రియలైజేషన్ స్టేజ్. ఇక్కడ కూడా రియలైజేషన్ స్టేజ్ ఉంది, సేమ్ టు సేమ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, ఇక్కడ కూడా డిప్లాయ్ స్టేజ్ అంటారు దాన్ని. గో లైవ్ అండ్ సపోర్ట్ ఈసీసీలో, S4 HANAలో రన్ స్టేజ్ అంటారు. రెండు ఒకటే. ఇట్లా కొన్ని ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. అది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. ఈసీసీలో SAP మెథడాలజీ అంటారు, S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ అంటారు. అర్థమైందా లేదా? ఈసీసీలో SAP మెథడాలజీ అంటారు, S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ అంటారు అనమాట. దానికి దీనికి డిఫరెన్సెస్ నువ్వు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఈ లెఫ్ట్ సైడ్ 5 పాయింట్స్, రైట్ సైడ్ ఉన్న 6 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈసీసీలో SAP మెథడాలజీ ఉపయోగిస్తారు ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి. S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. అది దానికి దీనికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. క్లియర్ కదా? అది తర్వాత ఇంక క్రిందికి రా.
ఈసీసీలో డేటాని మైగ్రేట్ చేస్తారు వందన. ఈసీసీలో డేటాని మైగ్రేట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎల్ అకౌంట్స్ అన్ని మాన్యువల్గా క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్తే జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మ్యాండేటరీగా ఉండదు, మ్యాండేటరీగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్లోకి వెళ్తే LSMW ఉపయోగిస్తారు. ఏమంటారు దాన్ని? లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. LSMW ఉపయోగిస్తారు అంటే మీనింగ్ ఏంటి? లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మూవ్ చేస్తారు, LSMW ద్వారా మూవ్ చేస్తారు. అదే S4 HANA అనుకో LTMC ఉపయోగిస్తారు. ఎక్కడ ఉంది చూపించి, ఎక్కడ ఉంది LSMW? ఎక్కడ ఉంది? పైన ఉంది ఎల్లో దానికి. అది LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు ఈసీసీలో డేటా మైగ్రేట్ చేయడానికి. S4 HANAలో ఏమంటారు? లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. దాని ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకుని తర్వాత చెప్తాను మళ్ళీ ఇవన్నీ. తర్వాత చూడు, ఫర్ ఎగ్జాంపుల్ SAP ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మీ కంపెనీలో. టాలీ కానీ పీపుల్సాఫ్ట్, JD అడ్వాన్స్ లేదంటే వరాకిల్ ఉపయోగిస్తున్నారు. వరాకిల్ టు S4 HANAకి వస్తున్నారు అనుకో, ఈ మెథడాలజీని గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. చూడు కనిపిస్తున్నాను అది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. నాన్ SAP నుండి SAPకి వస్తున్నాం, నాన్ SAP నుండి SAPకి వస్తున్నాం. దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అట్లా కాకుండా ఈసీసీ వాడుతున్నారు మీ దాంట్లో, ఈసీసీ నుండి S4 HANAకి వస్తున్నారు. దీన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ, బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అలాగే లెఫ్ట్ సైడ్ 5 పాయింట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 5 పాయింట్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి కొంచెం ఎగ్జాంపుల్ వందన గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏంటంటే చూడు వందన, కొంచెం పైకి వెళ్ళి వందన, ఫుల్ పైకి వెళ్ళిపో. పైన చూడు ఫస్ట్ లైన్ లో ఏముంది? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ అని ఉంది. నువ్వు ఈసీసీ వెర్షన్ లో పనిచేస్తున్నావు అనుకో, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇది నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఈసీసీ వెర్షన్ లో నువ్వు ఇంప్లిమెంటేషన్ లో ఉంటే కనుక. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నాం అనుకో, రైట్ సైడ్ చూడు, సపోర్టింగ్ ప్రాజెక్ట్ రైట్ సైడ్. ఐఎమ్ సారీ, S4 HANA అయితే ఏంటి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఇవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. S4 HANAలో నువ్వు వర్క్ చేస్తుంటే, S4 HANA ఇంప్లిమెంటేషన్ లో వర్క్ చేస్తుంటే ఇవన్నీ నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. లెఫ్ట్ సైడ్ నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ కూడా ఈసీసీ వెర్షన్ లో నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవుతాయి. తర్వాత చూడు ఇంకో పాయింట్ చెప్తాను చూడు, కింద రెడ్ కలర్ లో ఇంకో లైన్ చూడు, UI5 ఫ్యూరీ డెవలపర్ అన్నాడు. లెఫ్ట్ సైడ్ ఎబాప్ అన్నాడు చూడు, ఎబాప్ కన్సల్టెంట్ అంట. లెఫ్ట్ సైడ్ ఎబాప్, లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేయండి. అదేమన్నా అది కాదు, అది కాదు, అది కాదు, అక్కడ అదేముంది అక్కడ బాక్స్, ఇంకొక బాక్స్ ఓపెన్ చేయండి. అక్కడ ఎబాప్ కన్సల్టెంట్ అని ఉంటుంది వందనా, ఎబాప్ డెవలపర్స్ అన్నారు. ఎబాప్ అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఈసీసీలో మనకి టెక్నికల్ గా మనకి ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, ఎబాప్ని కన్సల్ట్ అవుతాం. S4 HANAలో UI5 ఫ్యూరీ డెవలపర్ ని కాంటాక్ట్ చేస్తాం. UI5 అంటారు, ఫ్యూరీ డెవలపర్ అంటారు. అంటే ఎబాప్ని S4 HANAలో ఫ్యూరీ డెవలపర్ అంటారు. ఈసీసీలో LSMW ఉపయోగిస్తాం డేటా మైగ్రేషన్ చేయడానికి. S4 HANAలో LTMC ఉపయోగిస్తాం. ఎందుకు రండి, చూడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. చూడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో కిక్ ఆఫ్ మీటింగ్. నువ్వు కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యావు అనుకో, మీ టీమ్ లీడర్ ఏం చేస్తాడు? ప్రాజెక్ట్ గురించి నీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు. వీటిని కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. అదే ఇంకో ఎండ్ టు ఎండ్ మీటింగ్ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే నీకు సంబంధం లేదు, మీరు ఏ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తారని అడుగుతారు. అడిగినప్పుడు కిక్ ఆఫ్ మీటింగ్ కూడా చెప్పొచ్చు. కిక్ ఆఫ్ మీటింగ్, కిక్ ఆఫ్ మీటింగ్ అంటే, కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీ ప్రాజెక్ట్ గురించి మీ టీంలో డైలీ కొన్ని పాయింట్స్ అనేవి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. దాన్ని కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్, ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ నుండి రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేసేంత వరకు ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పకూడదు, కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పాలి. నెక్స్ట్ MOM, మినిట్స్ ఆఫ్ మీటింగ్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీకు ఏమైనా డౌట్ ఉంది,
కాన్ఫిగరేషన్ చేస్తున్నావు, ఏమైనా డౌట్ ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు, మీ క్లయింట్ని కాంటాక్ట్ చేస్తావు. మేము ఈ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, ఇది కరెక్టా కాదా, దిస్ ఈస్ కాల్డ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. తర్వాత స్కోపింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, ఇది స్కోపింగ్ అంటారు. అర్థమైందా? ఇవన్నీ మీటింగ్స్ అన్నమాట. మీరు ఏ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాలి, లేదంటే ఎంఓఎం, లేదంటే స్కోపింగ్, ఇవి చెప్పాలి. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అనేది చెప్పకూడదు. క్లియరా కాదా? అందరూ అర్థమైందా? దీని మొత్తాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాము. ఇది యాక్చువల్గా ఫస్ట్ మన క్లాసెస్ అన్నిటికన్నా ముందు జరిగే ప్రాసెస్ ఇది. అన్నిటికన్నా ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఇది అనమాట. అర్థమైంది కదా? ఇది ఫస్ట్ ఇది జరుగుతుంది. ఇది మనం చేస్తున్నంతా ఈ వర్కే. ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాం. కాన్ఫిగరేషన్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని అర్థం. బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. రియలైజేషన్ స్టేజ్ లో మనం ఏం చేస్తాము, కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాం. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తాం. ఇంటిగ్రేషన్స్ చేస్తామంటే ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అయిపోయినట్లే. అర్థమైందా పాయింట్ నీకు? ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే టెస్టింగ్ అన్నమాట. తర్వాత ప్రాజెక్ట్ అనేది గో లైవ్కి వెళ్ళిపోతుంది. ఇది మనం చేయాల్సింది కంప్లీట్ S/4HANA ఈసీసీ ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA యాక్టివ్ మెథడాలజీ. ఈసీసీలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S/4HANAలో డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. అర్థమైందా? ఇది. సో రేపు ఇంకా కొన్ని థియరిటికల్ సెషన్స్ ఉన్నాయి. ఒక 5 to 6 క్లాసెస్ చెప్తాను, నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. కానీ నీకు S/4HANA చెప్పడం వల్ల కొంచెం అడ్వాన్స్డ్ గా అనిపిస్తుంది. ఈసీసీ అయితే ఈజీగానే ఉంటుంది, కానీ S/4HANA అయితే బాగుంటుందని నా ఒపీనియన్. అందువల్ల ఓకే, రేపు వేరే పాయింట్ షీట్ ఓపెన్ చేయి. షీట్ ఒకటి సిలబస్ ఒకటి చెప్పాను కదా నీకు, అది ఓపెన్ చేయి. ఈరోజు ఏం చెప్పాను నీకు కింద యాడ్ చేసుకో. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లాస్ట్ లో SAP మీకు ఉంది కదా, సెకండ్ వన్, అది ఎల్లో కలర్ యాడ్ చేయి. అయిపోయింది అనమాట. అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేశాం. ఇంకా 1 by 1 చెప్తూ వెళ్తాను నీకు ముందుకు. ఓకేనా? థియరిటికల్ సెషన్స్ ఒక 10 క్లాసెస్ చెప్తాను, నీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా వందనా? రేపు వేరే క్లాస్, వేరే పాయింట్. ఈవినింగ్ మళ్ళీ 4 జాయిన్ అవుతావా? జాయిన్ అవుతాను. ఈవినింగ్ వేరే టాపిక్ చెప్తాను. ఓకే, బాయ్.